నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి గడ్డం ప్రసాద్ సతీమణికి నివాళులర్పించిన కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైంది సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛేదించిన కాచిగూడ పోలీసులు వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ రామతీర్థం దుశ్చర్యకు చంద్రబాబే కారణం ధ్వజమెత్తిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మచిలీపట్నంలో ఇళ్ల పట్టాల విషయంలో భారీ అవినీతి ఆరోపించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డీటెయిల్స్ లోకి వెళ్దాం. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ సతీమణి స్వర్గస్థులయ్యారు. పరామర్శించిన వారిలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి మేతకు ఆనంద్ ఉన్నారు. We have to lose weight, okay? That is the only thing lack. ఏం కాదు, కొద్దిగా ఆర్డర్ అయ్యేది ఒకటి ఇష్టం కదా. కొద్దిగా క్రికెట్ ఆడుతున్నాం. క్రికెట్లో మరి బ్యాటింగ్ చేస్తే నడవాలి, రన్నింగ్ ఫీల్డింగ్ కూడా చేయాలి. క్రికెట్ అని చెప్పి ఆయనతో పోయి బ్యాటింగ్ చేసి ఇంటికి వచ్చింది. నాకు ప్రసాద్ అన్న మంచి ఫ్రెండ్ అన్నమాట. మన పెళ్ళికేమో మిస్ అయినాము ఎలక్షన్లు లేదా, మీకు తెలియగానే అందరం షాక్ అయినాం లేకుంటే. Sorry, beta. Be brave. Be a pillar of strength to your father, you and your sister. The mom's fortunate that she got you married and she saw you through the whole thing. అడిగిన విధానాన్ని పద్దెనిమిది గంటలు చేస్తారు వాళ్ళు వదిలిపెట్టుకున్నా లేదు మా కోడలు చెప్పింది అందుకే చేస్తున్నా మంచి సంబంధం అని చెప్పాను. బట్ యువర్ హస్బెండ్ అఫ్ కోర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. యూ అండ్ యువర్ బ్రదర్స్. సరే నువ్వు ధైర్యం ఉండరా, నువ్వు పెద్ద హీరో ఉండవు అందరికీ. కూడా చెప్తున్నా, we have to lose weight, okay? ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలీసులు కేసీఆర్ ని చూసి ఎగరవద్దని, ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికార పార్టీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఒత్తిడితో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై అక్రమ కేసు పెట్టి జైలు పంపించారని మండిపడ్డారు. భువనగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పోలీసులు అధికార పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒత్తిడి మీద మాజీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అక్రమ కేసులు పెట్టి జైలుకి రిమాండ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జంగా రాఘవరెడ్డి మీద నిలబడుతుంది. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పతనం మొదలైంది. ఆయనను చూసుకొని మీరు ఎగరకండి. మరి మేము మాత్రం ఎక్స్ట్రాలు చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము. మీ పరిధిలో మీరు ఉండండి. చట్టం, ధర్మం, న్యాయం, రాజ్యాంగం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా రైతులందరికీ అందుబాటులో ఉండే పనిచేసే జంగా రాఘవరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా దొంగ కాంప్లైంట్ మీద తప్పుడు కాంప్లైంట్ సృష్టించి ఎవరైతే ఆయన ఏం తప్పులేదని చెప్పినాయి అంటే ఆయనను కూడా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ
వారిని పరామర్శించడానికి వారెంబడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం మా అధ్యక్ష వారు చెప్పినట్టు వారెంబడే ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ చెప్తాం, ధైర్యంగానే ఉండండి. కేసీఆర్ పోయే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే విపరీతమైన సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు కార్యకర్తల మీద. ఎక్కడి ప్రతి మండలంలో మా ఏరియాలో చూస్తే అడ్డగూడదు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పడితే అక్కడ కేసులు. మన కమిషనర్ గారు కూడా హెచ్చరించడం జరిగింది. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా వేరే పార్టీ కార్యకర్తలను ఇట్లా అన్యాయంగా ఇచ్చేయడం చూడలేదు. ఇంత ఘోరమైన పరిపాలన ఇక్కడ చూడలేదు. ఇది రజాకారుల పరిపాలన కంటే ఘోరం ఉన్నది. రజాకారులే నయం అనుకుంటున్నారు దీనికంటే. అందుకని వారు పరామర్శించడం కాకుండా దాని మీద పార్టీ పరంగా మా అధ్యక్షుడు వారు కార్యాచరణ తీసుకుంటాం. బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెద్ద పూర్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాఘవరెడ్డి గారు మనం ఉంటుంది. మిగిలిన కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. ఇంకా 2 సంవత్సరాలు బషీర్బాగ్ సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోరు చేసి ఛేదించామని తెలిపారు. నూతన సంవత్సరంలో తొలి క్రైమ్ కేసు ఇది అని తెలిపారు. కాచిగూడ పిఎస్ పరిధిలోని టూరిస్ట్ హోటల్ వెనకాల ఈ నెల 31వ గోగుల్ ధామ్ అపార్ట్మెంట్లో చోరీ జరిగిందన్నారు. దొంగతనానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశామని తెలిపారు. 35 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. जो मैं आप लोगों से अपील करना चाहता हूं, हैदराबाद सिटी पुलिस के तरफ से पिछले साल हॉकाई में एक नया देखभाल रखने के लिए शहर में बहुत लोग नर्सिंग असिस्टेंट का एम्प्लॉयमेंट कर रहे हैं और वो भी किसी एजेंसी के तरफ से देखभाल कर रहे हैं। उसके बारे में कितना जानकारी कलेक्ट कर रहे हैं उसका कुछ पता नहीं, वेरीफाई करके करें। और अगर एज ए लैंडलॉर्ड है और बोथ एंड्रॉयड या iOS किसी में भी कि हॉकाई का ये एप्लीकेशन जो आपकी सेफ्टी और सिक्योरिटी के लिए है, इसको आप अपने फर्स्ट ऑफ ऑल మన సిటీ पुलिस तरफ నుంచి అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021। ఈ ఇయర్ 2021 की फर्स्ट మేజర్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఈస్ట్ జోన్లో జరిగింది। ఈ క్రైమ్ ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ థెఫ్ట్ కేసులో విదిన్ 12 అవర్స్ కేసుకి డిటెక్షన్ జరిగింది। డిటెక్షన్ తర్వాత రికార్డ్ టైంలో ఎంటైర్ ప్రాపర్టీ, గోల్డ్ ఐటమ్, సిల్వర్ ఐటమ్ అండ్ క్యాష్ మొత్తం వర్త్ 35 लाख రూపీస్ की रिकवरी కూడా జరిగింది। ఈ కేసుకి బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నంబర్ 1 of 2021 of కాచిగూడ పోలీస్ స్టేషన్। ఇదిలో అక్యూజ్డ్ నందా పుసరాజు ఏలియస్ రాజు ఏలియస్ నందగోపాల్, అతను సుందరయ్య పార్క్ ATM లేన్ బాగ్ లింగంపల్లిలో పనిచేస్తున్నారు అండ్ ఒరిజినలీ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్। ఈ కేసు డిటెక్షన్ సందర్భంలో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ రికార్డ్ ఆఫ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఈ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది। వీఆర్ ఫైన్ ట్యూనింగ్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ సందర్భంలో రోల్ ఆఫ్ CCTV కెమెరా
వీడియో ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. 2021 లో మన టార్గెట్ ప్రకారం ఎవ్రీ వీక్ మినిమం 1000 న్యూ కెమెరాస్ పెడుతున్నాము. సో దట్ ఈస్ విజయనగరం రామతీర్థం కొండపై జరిగిన దుర్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్ గణపతిరాజే కారణమని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యాలయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ విసిరిన సవాల్కు సిద్ధమన్న ఆయన తేదీ సమయం చెప్పే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని తెలిపారు. తిరుమలలో 1000 కాల మండపాన్ని, విజయవాడలో ఆలయాలను తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఆలయాల్లో తాత్విక పూజలు, క్షుద్ర పూజలు కూడా చంద్రబాబు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తారీఖు రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున ఈ యొక్క రామతీర్థంలో కొండపైన ఉన్నటువంటి ఆ దేవాలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా శోచనీయమైనటువంటి విషయం. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం, ఇప్పుడు అందిస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన తప్పుపట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహము లేదు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈ సందర్భంగా లోకేష్ నాయుడు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు. ఎక్కడికైనా వస్తాను నేను డిబేట్కి రమ్మని చెప్పి. నేను కూడా అదే చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అడిగినట్టుగా అప్పన్న స్వామి సన్నిధిలో సింహాచల దేవస్థానం మీరే అడిగారు కాబట్టి మీరు ఒక డేట్ చెప్పండి, దీంట్లో మీ పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనం డిబేట్కి వస్తానని చెప్పి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక్కడ పలు సందేహాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అతి ముఖ్యమైనటువంటి విషయం, ఈ యొక్క దేవస్థానం యొక్క చైర్మన్ ఈ రోజు కూడా అశోక్ గజపతిరాజు. ఈ రోజు కూడా ఈ టైంలో ఇప్పుడు కూడా అశోక్ గజపతిరాజే ఈ దేవస్థానానికి దానికి అంతా కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన చైర్మన్ గా ఉండి 30వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 400 ఎకరాల్లో విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో పేదలకు నెల్లిమర్ల నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు లేనటువంటి వారికి వసతి కల్పించేటటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని ఒక చెడు బుద్ధితో దాన్ని ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఒక చెడు ఆలోచనతో చంద్రబాబు చేసినటువంటి పని అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు దేవుడు అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడుకు భక్తి లేదు. దాన్ని కొన్ని ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఇంచుమించు 20,000 దేవాలయాలు మూతపడే పరిస్థితి వచ్చింది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీర్ణోద్ధరణకు నోచుకోనటువంటి పూజా పునస్కారాలకు నోచుకోనటువంటి దేవస్థానాల్లో ఆయన ధూపదీప నైవేద్యాలు కల్పించి అర్చకులకి శాలరీ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. వైఎస్ఆర్ గారి కుటుంబమే భక్తి అన్నటువంటిది వారి వంశంలోనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకి అది పూర్తిగా లేదు. చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో గతంలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తన హయాంలో రీసెంట్ గా విజయవాడలో 39 దేవాలయాల్ని కూలగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తికి
ఈ యొక్క కుట్ర రాజకీయాలు, నీతి లేనటువంటి రాజకీయాలు అన్నటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. తిరుమలలో పోటు అంటే లడ్డు తయారు చేసేటటువంటి వంటశాల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల పట్టాల విషయంలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొల్లా రవీందర్ ఆరోపించారు. ఇళ్ల స్థలాల భూసేకరణ కొనుగోలు విషయంలో శాసనసభ్యులు, మంత్రులు, కార్యకర్తలు చేతివాటం ప్రదర్శించారని అన్నారు. 5 లక్షల ఖరీదు చేయని భూమికి 30 నుంచి 40 లక్షల నిధులు కేటాయించి భారీగా కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం కాంట్రాక్టులో, రివర్స్ టెండరింగ్లో ఇలా ప్రతి అంశంలోనూ అధికార పార్టీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే గడిచిన సంవత్సరం మనకు అనేక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. 2020 సంవత్సరం మరి కరోనా వల్ల అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అలాగే లాక్డౌన్ కానీ ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మనం అనుభవించడం జరిగింది. మరి అవన్నీ కూడా పోవాలని, రాబోయే 2021 సంవత్సరం అందరికీ ఆనందాలు కలగాలని మరి కోరుకుంటూ, మరి ముఖ్యంగా పాత్రికేయ విపరీతంగా జిల్లాలో ఉంది, మచిలీపట్నంలో విపరీతంగా చేశారు. కర్కరహారం ప్రాంతంలో అయితే, ఎందుకంటే మీరు కూడా ఎంక్వైరీ చేయండి, బాత్రూమ్స్ ఉంటే బాత్రూమ్స్కి ట్యాక్సెస్ వేస్తారు. ఇవాళ వాహనం రోడ్డు మీదకి వస్తే 1000 రూపాయలకు మినిమం వేసేస్తున్నారు. అది ఆల్రెడీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. 1000, 2000, 3000, 5000 వరకు కూడా తెలియట్లే. ఇవాళ మనం ఇళ్లలో పెంచుకునేటటువంటి కుక్కలకి లైసెన్స్ తీసుకోవాలి, పందులకి లైసెన్స్ తీసుకోవాలి. అసలు ఎక్కడుందో ఇంత ఘోరమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని దోపిడీ చేయటమే కార్యక్రమంగా బయలుదేరుతూ ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి లేదు. రాష్ట్రాన్ని ప్రక్షాళనం చేయాలంటే అటు కడప జిల్లాలో ఒంటిమిట్టలో చేయాలి, లేదంటే విజయనగరంలో దాదాపు 400 సంవత్సరాల పైన ఉన్నటువంటి మరి ఆ ప్రాంతంలో చేయాలని చెప్పి, ఆ కొండ మీద చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి 2 ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు ప్రభుత్వ లాంఛనాలతో కళ్యాణం చేసేటటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయంలో రాముల వారి విగ్రహానికే మరి శిరస్సుని మరి అక్కడ ఎరక్కొట్టి తీసుకెళ్ళి ఎక్కడో పారేశారంటే, ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇవాళ దాదాపు 700 సంఘటనలు జరిగినాయి. మరి అంతర్వేది రథం తగలబెట్టినటువంటి దాంట్లో ఇంతవరకు ఎటువంటి ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోలే. చివరికి విజయవాడ అమ్మ కనకదుర్గమ్మ వారి గుడిలో మరి రథానికి ఉన్నటువంటి వెండి సింహాలు పునరావృతం అవుతా ఉన్నాయంటే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ జిల్లా మంత్రి ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్గా, ఎదుటాళ్ళ మీద పడి దూషించడమే తప్ప, లేదా చంద్రబాబు నాయుడు గారిని దూషించడమో, లేదంటే జిల్లా మంత్రులు మరి మనకు 3 ఉన్నారు, 3 కూడా మన పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎదురు దాడి చేస్తున్నారు తప్ప మరి ఇవాళ హిందూ సాంప్రదాయాలకి ఇవాళ ఎందుకంటే
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సుందర్రావు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఆరోగ్యం నిమిత్తం మండలంలో ఉన్న లబ్ధిదారులకు 68 లక్షల రూపాయలను పంపిణీ చేశామని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భరత్, యువజన నాయకులు శీలం స్వామి, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము 15 మాసాలు అవుతుంది మా కొత్తగా పార్టీ నేను అధ్యక్షుని అయిన తర్వాత ఈ 16 మాసాల కాలంలో గ్రామాల్లో కలుపుకొని సుమారు 67,80,500 రూపాయలను ముస్తాబాద్ మండలానికి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల రూపంలో మేము 22 గ్రామాలలో గత 14 మాసాల నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అన్నార్థులైనటువంటి ఈ ప్రజలకి, ఆపదలో ఉన్నటువంటి ప్రజానీకానికి చెక్కుల రూపంలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి మా కేటీ తారక రామారావు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఒకటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని మా నేత, అభివృద్ధి ప్రదాత, ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మంత్రివర్యులైనటువంటి కె తారక రామారావు గారు ప్రకటించారు. మరి వారికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మెదక్ జిల్లా రామయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మద్యాన్ని తాగి ప్రజలు ఇల్లు ఒల్లగుల్ల చేసుకుంటున్నారని, వెంటనే బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మరాదని బెల్ట్ షాపుల యజమానులకు హెచ్చరికలు చేశారు. ఎవరైనా మద్యం అమ్మితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయని, గత కొన్ని రోజులుగా గ్రామంలో మద్యం తాగి కొందరు ప్రమాదాల బారి పడ్డారని, వెంటనే కోనాపూర్ గ్రామంలో మద్య నిషేధం చేయాలని మహిళలు ర్యాలీ నిర్వహించి తీర్మానం చేశారు. కోనాపూర్ మద్యం అమ్మకాలను కోనాపూర్ మద్యం అమ్మకాలను అమ్మిన వారికి 10,000 రూపాయల జరిమానా, అమ్మిన వారికి 10,000 రూపాయల జరిమానా, అమ్మిన వారికి 10,000 రూపాయల జరిమానా. కోనాపూర్ మద్యం అమ్మకాలు, కోనాపూర్ గ్రామంలో మద్యం అమ్మకాలు, కోనాపూర్ గ్రామంలో మద్యం అమ్మకాలు. ఇంట్లో చూడమంటావు మరి ఇంట్లో పోయి చూడాలా అమ్మద్దు అట్లా ఇంకేదన్నా చెప్పు కూడా మా లెక్క మైడలేదా సరేనా? పెద్దలకు నమస్కారం. పెద్దలు చెప్పినా కానీ ఇంటలేరు. నయం చేయాలి. పిల్ల జల్ల మన ఎట్లా అది చేస్తుండ్రు, పొద్దునికి రాగానే తగిలి పిల్లల పువ్వులు పడుతుండ్రు, భార్యల పువ్వులు పడుతుండ్రు. అది అంతా బంద్ చేయాలి. ఇదంతా అమ్ముడే బంద్ చేసుకోవాలి. పిల్లలు కొడితే ఒక్కొక్క పిల్లలు భయపడుతుండ్రు, భార్యలు భయపడుతుండ్రు. మేము భర్తల ముందు, కోడళ్ళ ముందు ఎంతగానో కావాలి కాస్తాం సారు. మీకు అందరికి నమస్కారం చేస్తున్నాం. ఇదొక్కటి న్యాయం చేయాలి. కోనాపూర్ మద్యం అమ్మకాలను, కోనాపూర్ మద్యం. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె రవి తండ్రిపల్లి లింగయ్య దశదిన కర్మ కార్యక్రమం నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని తన స్వగ్రామమైన బోడింగ్పర్తి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,
V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, నారాయణపురం జడ్పీటీసీ వీరమల్ల భాను వెంకటేశం గౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఈ నెల 4 నుంచి తాడిపత్రిలో అమర దీక్ష చేశానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని తప్పుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఐని కులం పేరుతో దూషించినట్లు తనపై తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. తమ ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నామని పేర్కొన్నారు. 2 ఏళ్ల తర్వాత ప్రబోధనం ఆశ్రమంపై కేసు వాడుకుంటున్నారని దివాకర్ రెడ్డి దుయ్యబడ్డారు. శాఖను రాష్ట్రాలకు అప్పగించిన దానివల్ల ప్రతిమాలు కొట్లాడుతున్నాం. అనవసరంగా తక్కువ డబ్బుతో నీళ్లు వృధా కాకుండా ఈ దేశంలో ఎక్కడ ఏ రైతుకు అందించినా మనం అందరం సపోర్ట్ చేయాలి. మా ఊరికి వస్తేనే నేను సపోర్ట్ చేస్తాననేటువంటిది న్యాయం కాదు, ధర్మం కాదు. అట్లనే ఆయన ఏదో ప్రయత్నం 3 ప్రాజెక్టులు కడతా అంటున్నాడు. అదొక ప్రయత్నము సఫలీకృతమైతే మంచిది. కష్టపడి నేను అది మా ఊరిలో చాగళ్ళు అందరూ పోస్ట్ చేశారు. నన్ను కష్టపడి చెన్నారెడ్డి గారిని ఒప్పించి చేసి పెట్టి చాగలు కట్టించారు. అది మా ఊరి కోసం కట్టించింది కాదు, ఎవరికోడికి బయట బాగుంటే చాలా బాగుంటుంది.
ఇవాళ అది మా ఏరియాకు వరప్రదాయమైంది. అంటే మా ఏరియా మీన్స్ మై తాడిపత్రి. చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఏమా కంటిన్యూస్గా నీళ్ళు వస్తానండి, ఎట్లా పారుతానే ఉంది. ఎప్పుడో 5 ఏళ్ళ పోతున్నా నిండింది, 3 ఏళ్ళగా మాకు నీళ్లు నిండలా, మాకు పెద్దగా వచ్చింది లేదు దాంట్లో చాగలలో. ఇప్పుడు ఈ సంవత్సరం నిండి చాలు, ఓ 3 ఏళ్ళు రైతు ధీమాగా బ్రతుకుతాడు. ఇరిగేషన్ శాఖ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఎక్కడికక్కడికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు చేయాలి. ఏ తాడిపత్రులు పండిస్తేనే మేమొక్కరం బాగుంటే చాలా, లేకపోతే మా ఒక్కరితో అవుతుంది. ఎవడోడు 50% పండిస్తే దేశమంతా పంట వస్తుంది, ప్రపంచమంతా ఆనందిస్తుంది. ఆ బ్రాడ్ కాన్సెప్ట్తో ఎప్పటికైనా ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతికి పోతే దరిద్రం ఇంత విపరీతమైనటువంటి దరిద్రం అనేది రాదు. అట్లా మనం కొద్దిగా బ్రాడ్గా పోవాలి. ఆ పోలేకపోతే ఆ డిక్టేటర్ నా కొడుకు వస్తే వారికి కూడా చెప్తాడు, 10 రూపాయలు 10 ఎకరాలు బాగుందని చెప్తాడు, సంతోషిస్తాము. యో నువ్వు రాయలసీమకి ఇస్తావా ఎవరికి ఇస్తావా లేదు ఎందుకయ్యా? యా ఊర్లో ఉండేవాడే రైతు. ఆ రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడితే మిగతా దేశాలు కూడా బాగుపడుతుంది. ఇది ఆహారం పుట్టిన ప్రతి వాడికి కావాలి. వాడు చైనా వాడా, పాకిస్తాన్ వాడా, ఇండియా వాడా అనేది కాదు. ఆ వాడు తినాల్సింది, వీడు తినాల్సింది, మనకు తినాల్సింది. అట్లా బ్రాడ్గా రావాలి. ఇరిగేషన్ అట్లా రాకుండా పోతే ఎన్నేళ్ళున్నా ఇట్లనే ఉంటాయి. అమ్మా అవునమ్మా, డబ్బులు లేక, నీళ్ళు అలాట్మెంట్ లేక, వీటన్నిటి వల్ల జరుగుతుంది. అదే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే అట్లా జరగదు, జరగకపోయి ఉండేది. దేశానికంతా కావాల్సినటువంటిది. మా ఊరికే కావాలా, మీ ఊరికేనా? నువ్వు ఓడిపోయినా రైతు, నేను ఒకనైనా రైతు, ఆయన రైతు కదా. బాలాపూర్ మండల పరిధిలోని జప్పల్లపల్లి మున్సిపల్ పరిధిలో గల సర్వే నంబర్ 223లో ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జాదారులు కబ్జా చేశారు. గతంలో అధికారంలో ఉన్న కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతల కనుసన్నలో ఈ తందగమంతా నడిపించేందుకు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఓ పక్క రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలోని కబ్జాలను కూల్చివేస్తుంటే, కొంతమంది నేతలు ఏకంగా ప్రభుత్వ స్థలానికి పరిశీలనలు ఇప్పించి ఏకంగా నకిలీ పట్టాలు పొందుతున్నారు. విద్యాశాఖ మంత్రి పేరుతో కాలనీ బోర్డులు ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం శోచనీయం. రెవెన్యూ అధికారులు గతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన కబ్జాదారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కబ్జా రాయుళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కరోనా నివారణ వ్యాక్సినేషన్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 3 చోట్ల డ్రైనేజర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్విని నందాలాల్ పవార్ తెలిపారు. దీంట్లో భాగంగా ముసాపేట మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కరోనా నివారణకు మొదటగా 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మాధవి, మమత, యాదమ్మ, నాగమణి మరియు డాక్టర్ శ్వేతారెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీఓ సరోజ, ఎస్ఐ పర్వతాలు పాల్గొన్నారు.
ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి. గడ్డం ప్రసాద్ సతీమణికి నివాళులర్పించిన కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైంది. సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నూతన సంవత్సరంలో తొలి క్రైమ్ కేసును ఛేదించిన కాచికొండ పోలీసులు. వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. రామతీర్థం దుశ్చర్యకు చంద్రబాబే కారణం. ధ్వజమెత్తిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. మచిలీపట్నంలో ఇళ్ల పట్టాల విషయంలో భారీ అవినీతి ఆరోపించిన మాజీ మంత్రి కొల్ల రవీంద్ర. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3. నమస్కారం.